నీ జీవితంలో ఆపద వచ్చినప్పుడు నువ్వు దేవుని వైపు చూడగలవా? ప్రతికూల పరిస్థితులన్నీ వచ్చినప్పుడు ఇంకెక్కడ నీకు సహాయం దొరకదు, ఎవ్వరు నీకు సహాయం చేయడానికి లేరన్న పరిస్థితిలో నువ్వు దేవుని వైపు చూడగలిగితే ఆయన నీకు సహాయం చేయగలరు, ఆయన నిన్ను విడిపించగలరు ఆపత్కాలంలో నీవు మొర్రపెట్టినప్పుడు. మోషే దేవుని పనిలో ముందుకు సాగిపోతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపించుకుంటూ వెళ్తుంటే ఎర్ర సముద్రం వారికి అడ్డొచ్చింది. చాలామంది ఎర్ర సముద్రాన్ని చూసి కృంగిపోయారు, వెనుకనున్న శత్రువుని చూసి భయపడిపోయారు. కానీ మోషే దేవుని వైపు చూచాడు, దేవునికి మొర్రపెట్టాడు. మోషేలో ఉన్న మంచి అనుభవం ఏంటంటే కష్టం వచ్చినప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా దేవుని సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకున్నాడు. మన జీవితంలో కూడా అలాంటి అనుభవం ఉన్నప్పుడే దేవుని కార్యాలు చూడగలం. భయపడడం కాదు మనం చేయాల్సింది, చింతపడిపోవడం కాదు, ఇంకా నా జీవితం అయిపోయిందని బాధపడడం కాదు. ఒక అనారోగ్యం నిన్ను చిదిమివేస్తున్నప్పుడు, లేదా ఒక అప్పు బాధలు నిన్ను అణిచివేస్తున్నప్పుడు, నిందలు నిన్ను క్రష్ చేస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని దేవుని వైపు చూడడం. ఆయన నుండి నీకు సహాయం లభిస్తుంది. ఆయన నీకు విడుదల ఇచ్చువాడు. నిన్ను సృష్టించిన దేవుడు కాబట్టి, నీ కోసం సిలువలో మరణించిన దేవుడు కాబట్టి, నీ కొరకు ఆయన తన స్థానాన్ని వదులుకుని లోకానికి వచ్చి సిలువలో నీ కొరకు చనిపోయిన దేవుడు కాబట్టి, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు కాబట్టి నీకు విడుదల ఇవ్వడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. నీ సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, అది నీకు పెద్దదేమో కానీ దేవునికి పెద్దది కాదు.